హాయ్ నమస్తే, నా పేరు చిరుమామల సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం కోదాడి సీతయ్య గారి చేను దగ్గరకు వచ్చామండి. 15 రోజుల క్రితం ఫస్ట్ విజిట్ చేశాము. ఇది రెండో విజిట్ అండి. ఈ చేనుకి హ్యూమిక్ పొటాష్ పెట్టి కరెక్ట్గా 30 రోజులు అవుతుంది. ఒకసారి చేను ఎలా ఉందో చూడండి. ఈ చేను మొత్తం మీద ఇప్పటికి 60 రోజులు పైరు అవుతుందండి. ఇది పత్తి బీకి మిర్చి వేశారు. ఈ పత్తి బీకి మిర్చి వేసిన చేలో ఫస్ట్ సారి అరకట్ట డిఏపి, అరకట్ట పొటాషు, అరకట్ట యూరియా ఫస్ట్ రౌండ్ పెట్టారండి ఒక్కొక్క ఎకరాకి. రెండో రౌండు ఇప్పుడు హ్యూమిక్ పొటాషు ఒక 50 కేజీలు డిఏపి, 25 కేజీలు మెగ్నీషియం, 3 కలిపి 95 కిలోలు కలిపి పెట్టారండి. పెట్టి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో. ఫర్టిలైజర్ దయచేసి ఏ ఒక్క రైతు కూడా వాడొద్దు. ఎందుకంటే ఫర్టిలైజర్ వాడితే మొక్క తీపి వస్తే నల్లి, తామర పురుగు, తెల్లదోమ చాలా ఎక్కువ వస్తాయి. అట్లా వస్తే చేలో బొబ్బర చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇది 5 ఎకరాలు చేయనండి. ఒక్క చెట్టు కూడా బొబ్బర లేదు చూడండి. ఒక్కసారి ఇక్కడ ఈ రైతుతో మాట్లాడండి. ఏమయ్యా ఈ చేలో ఒక్క చెట్టు అన్న బొబ్బర చెట్టు ఉందా? లేదన్న. ఎట్లుందా చేను? బాగానే ఉంది. ఇప్పటికి హ్యూమిక్ పొటాష్ పెట్టి ఎన్ని రోజులు అవుతుందా? 4 రోజులు అవుతుంది. ఎన్ని రోజులయా? 30 రోజులు. 30 రోజులు. ఇంకెన్ని రోజులు ఆగమన్నాయా? ఇంకా 40 రోజులు. ఇంకా 40 రోజులు అంటే 70 రోజుల దాకా మందు కట్టలు వాడే అవసరమే రాదండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే పెట్టుబడులు పెంచుకొని పెట్టుబడులు రాక దండక పడి నష్టపోవటం కన్నా ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎకరాకి 20 కేజీలు హ్యూమిక్ పొటాష్ వాడండి. అట్లా వాడితే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి చెట్టు బాగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్క రైతుకు తెలుసుకోవాల్సిన విషయం అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 15 రోజుల్లో నెక్స్ట్ వీడియో చేద్దామండి. ఓకేనా? బాయ్.